హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్కల్ క్యాండీకి చెందిన సెష్ ANC-ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా సూపర్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే స్కల్ క్యాండీ సెష్ ANC. మరి ఎవరైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ఇయర్ బడ్స్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అన్నట్టు. సో మరి ఇక్కడ అదే మెన్షన్ చేశారు, పర్ఫెక్ట్లీ సింపుల్ నాయిస్ క్యాన్సిలింగ్ అని చెప్పేసి ఉంది. క్లియర్ వాయిస్ స్మార్ట్ మైక్ ఉంటుంది, దాంతోపాటు 4 మైక్ డిజిటల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుంది, 46 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, దాంతోపాటు స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అంటే IP55 తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు మిగతా స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.2 తోటి అయితే దీన్ని వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇట్లా తీసేసి ఈ బాక్స్లో నుంచి దీన్ని బయటికి తీయడానికి ట్రై చేద్దాం. సో ఇది వీళ్ళ యొక్క ప్యాకేజింగ్. మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అంటే ఈ యాప్ నెట్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత దీన్ని ఎలా పేర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీనిలో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ యూజర్ గైడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇయర్ క్యాప్స్, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ ఇచ్చారు, కానీ ఈ కేబుల్ మరి విచిత్రంగా ఉంది. ఒకసారి దీన్ని కూడా బయటికి తీసి చూద్దాం. తీస్తే అది దానికి సంబంధించింది అర్థమైపోద్ది మనకు. ఇది కొంచెం పెద్ద సైజులోనే కనిపిస్తుంది. సో ఇలా కవర్ రిమూవ్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇది స్కల్ క్యాండీకి సంబంధించిన లోగో. ఇక్కడ మనకు ఛార్జింగ్కి సంబంధించింది ఉంది. ఇక్కడ మనకు Type-C పోర్టే ఉంది మరి ఇక్కడ. ఓకే, సో మరి దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు పెన్ డ్రైవ్ లాంటిది ఉంటుంది చూసారా. సో అటువంటి దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం డైరెక్ట్ యూఎస్బీలు చూస్తాం, కానీ ఇది కూడా యూఎస్బీ, కానీ మనకి ఎటువంటి స్టైల్లో అయితే ఉంది. మరి దీన్ని ఇట్లా తీసి సైడ్కి ఉంచేద్దాం. మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు పైవైపే చూడండి, ఇక్కడ ఈ స్కల్ క్యాండీకి సంబంధించిన ఈ బడ్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. మరి దీని ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఇది కూడా ప్లాస్టికే, ఇది కూడా ప్లాస్టిక్ లాగానే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత ఇది లెఫ్ట్ దా రైట్ దా అనేది అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి పేరు కూడా చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను. దీన్ని సెటప్ చేయాలి అంటే దీనికి ఒక QR కోడ్ ఇచ్చారు సరే, దీన్ని స్కాన్ చేద్దాం. మన గూగుల్ లెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజ్ చేసి ఈజీగా అయితే మనము దీన్ని స్కాన్ చేసేయచ్చు. దీన్ని స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లోకి అయితే ఇది రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ మన నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, వీళ్ళకి సంబంధించిన మోడల్ నేమ్ని అయితే సెలెక్ట్ చేయమంటుంది. ఇక్కడ సెష్ ANC అని ఉంది. సో మరి దీన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత ప్లే స్టోర్ నుంచి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకోండి. స్కల్ క్యాండీ అని చెప్పేసి వచ్చింది చూడండి. దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసి పేర్ చేద్దాం. సో మరి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేసేసిన తర్వాత ఇదైతే పేరింగ్ అవ్వాలి. మరి ఎంత ఫాస్ట్గా పేరింగ్ అవుతుంది అనేది అయితే చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీన్ని తీసిన తర్వాత సెష్ ANC అని చెప్పేసి అయితే ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. ఇది కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఈ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ఇది చూపిస్తుంది చూడండి, ట్యాప్ టు కనెక్ట్ సెష్ ANC అని చెప్పేసి. సో మరి ఆల్రెడీ నేను దీన్ని డైరెక్ట్ బ్లూటూత్ యూజ్ చేసి కూడా కనెక్ట్ చేసేసాను. సో మరి ఇక్కడ నుంచి కూడా ఇది కనెక్ట్ అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు నేను దీన్ని చెవిలో పెట్టుకున్న తర్వాత మాత్రం నాకు ఎటువంటి నాయిస్ అయితే బయట నుంచి వినిపించట్లేదు. చాలా సూపర్గా అయితే ఉంది నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇక్కడ మనకు దీన్ని జరిపినట్టయితే వేరే డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు అనుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సెష్ ANCని మనం ఇక్కడ ట్యాప్ చేసేయచ్చు. ఇక్కడ మన వాల్యూమ్ తక్కువ ఎక్కువ ఇన్ని నుంచి కూడా చేసేయచ్చు. 80% ఉందా, ఎంత ఉందా అనేది చూపిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా లెఫ్ట్లో ఎంత ఉంది, రైట్లో ఎంత ఉంది అనేది చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ ఈక్వలైజర్స్ ఉన్నాయి చూడండి. అంటే మనకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, తర్వాత పాడ్కాస్ట్ వినేటప్పుడు, మూవీ వినేటప్పుడు కష్టం అని చెప్పేసి ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు హియరింగ్ మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టే అవే అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది. దీన్ని యూజ్ చేస్తే ఇక్కడ మనకు బయట నుంచి ఇంకొంచెం ఎక్కువనే వాయిస్ వినిపించాలి అంటే అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గేమింగ్ మోడ్ని ఇచ్చేసారు. ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటే గేమ్ని కూడా మనము ఇట్లా ఆన్ చేసేసుకోవచ్చు, అవసరం లేదంటే ఆఫ్ చేయవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు క్లియర్ వాయిస్ స్టార్ట్ మైక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో దీన్ని యూజ్ చేసినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది లేకుండా ఈజీగా అయితే వేయచ్చు. దాని తర్వాత ఈ యాప్ని యూజ్ చేసి ఫైండ్ విత్ టైల్ అని చెప్పేసి చూసారా, మన ఇయర్ బడ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే దాన్ని వెతకడానికి అయితే అది యూజ్ అవుద్ది అన్నట్టు. సో మరొకసారి నేను దీంతో సాంగ్స్ విని చెప్తాను. సో ఇక్కడ నేను కొంచెం స్వైప్ చేసిన తర్వాత అవన్నీ ఆప్షన్స్ అనేవి మనకు ఈ డైరెక్షన్లో కూడా కనిపించేస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం ఛార్జింగ్ని ట్యాప్ చేసేస్తే ఇది ఛార్జింగ్ని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి అవన్నీ మనకు ఇక్కడ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి నేను ఒకసారి సాంగ్స్ విని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసేసరిగా అన్బాక్సింగ్. మరి దీని గురించి మాట్లాడినట్టయితే అంటే ఫస్ట్ మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మాట్లాడదాం. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే నాకు చెప్పుకోదగ్గ విధంగా అయితే బిల్డ్ క్వాలిటీ ఏం అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. సో మరి దాని తర్వాత దీని యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా మనకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనేవి చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి. ఇవి
చిన్న సైజ్ అని కాకుండా పెద్ద సైజ్ అని కాకుండా యావరేజ్ సైజులో అయితే ఉన్నాయి. సో చెవులకు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చెవులకు పెట్టుకున్నాను చూడండి, చెవులకు పెట్టుకున్నప్పుడు ఫిట్ అయ్యాయి, కాకపోతే కొంచెం మాత్రం నాకు బయట సైడ్కి ఉన్నట్టయితే అనిపించాయి. సో మనం దీన్ని చెవులకు పెట్టుకొని అటు ఇటు మూవ్ చేసినా, జాగింగ్ చేసినా, వాకింగ్ చేసినా అంత ఈజీగా కింద పడతాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే మనకు దీనికి సంబంధించిన ఏమంటారు సైజ్ పెద్దగా ఉండేసరికి చెవుల నుంచి బయటకు వచ్చినట్టయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా మనకు టచ్ ఉంటుంది చూసారా, అంటే మనం వేరే దానికి సాంగ్స్ వెళ్ళాలన్నా, ముందు సాంగ్కి వెళ్ళాలన్నా దీంట్లో టచ్ కాకుండా ఇక్కడ బటన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొవైడ్ చేశారు. దాన్ని యూస్ చేసి మనకు నచ్చినటువంటి సింగిల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు, సింగిల్ టైం ప్రెస్ చేసినప్పుడు, డబుల్ టైం ప్రెస్ చేసినప్పుడు ఏమవ్వాలి అనేది అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మనం ఇయర్ బడ్స్ ఎందుకు కొనుక్కుంటామంటే ఒకటి కాల్ మాట్లాడుకోవడానికి, నెక్స్ట్ సాంగ్స్ వినడానికి, ఆబ్వియస్లీ గేమింగ్ చేయడానికి అనుకోండి. సో మరి గేమింగ్ చేసేటప్పుడు లేటెన్సీ ఎలా ఉంది అని అంటే ఓకే, మీరు దీన్ని పెట్టుకొని గేమ్ని అయితే ఆడొచ్చు. ఇక దాని తర్వాత కాల్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇది మాత్రం ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఎస్పెషల్లీ ఎదుటి వాళ్ళ దగ్గర నాయిస్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అటువంటిప్పుడు అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇది తీసేసి చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక మన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే, నెక్స్ట్ నార్మల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా చాలా సూపర్గా ఉంది. మనం చెవిలో పెట్టుకున్న వెంటనే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసిన వెంటనే మీకు చుట్టుపక్కల ఉండే సౌండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నాయిసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా మాయమైపోతాయి. చాలా సూపర్గా ఉంది. ఇక్కడైతే మనం 100% సాటిస్ఫై అవుతాం. నెక్స్ట్ ఇక దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కొన్ని చోట్ల నాకు బాగా అనిపించింది, ఇంకో కొన్ని చోట్ల ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. అదేంటి అంటే ఇప్పుడు మనం దీన్ని పెట్టుకొని వోకల్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి ఇవి విన్నామనుకోండి, అక్కడైతే మనకు అన్నీ చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక బేస్ విషయానికి వచ్చినట్టయితే నేను ఊహించినంత లేదు కానీ ఓకే, బేస్ అయితే బాగానే ఉంది. సో మరి అన్ని మీడియం అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే మనం వోకల్స్ గురించి మాట్లాడితే అది మాత్రం చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా వినిపించేస్తుంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టు, ఇక టీడబ్ల్యూఎస్ గురించి మాట్లాడితే ఎలాగో మనకు ఇటువంటి ఒక కేస్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాని సమస్య అయితే ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇక దాంతోపాటే ఈ టీడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ నేను ఒక కూపన్ కోడ్ని డిస్ప్లే చేస్తున్నాను చూసారా, సో ఈ కూపన్ కోడ్ని యూజ్ చేసినట్టయితే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూడండి. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.